ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. పవిత్ర పుష్య పౌర్ణమి నాడు 1.5 మందికి పైగా పుణ్యస్నానాలు చేశారు. పెద్ద సంఖ్యలో విదేశీ భక్తులు కూడా కుంభమేళాకు తరలివచ్చారు. జీవితంలో ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుందని, ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పలువురు విదేశీ భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా వైభవంగా జరుగుతోంది. తొలి రోజు లక్షలాది మంది భక్తులు ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. మహాకుంభమేళాలో పెద్ద సంఖ్యలో విదేశీయులు తొలి షాహీ స్నాన్లో పాల్గొన్నారు. ప్రపంచ నలుమూలల నుంచి మహాకుంభమేళాకు విచ్చేశారు. అమెరికా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి పెద్ద సంఖ్యలో విదేశీయులు కుంభమేళాకు తరలివచ్చారు. ఇక్కడి ఆచారాలు, సంప్రదాయాలు, సంస్కృతిని చూసి ఆశ్చర్యపోతున్నారు. లక్షలాది భక్తులు ఒక్కచోట చేరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం విదేశీయుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. భజనలు చేస్తూ గంగామాత నామస్మరణతో భక్తి పారవస్యానికి లోనవుతున్నారు. మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పుణ్యస్నానాలు చేసి పులకించిపోయారు. ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని, మోక్ష మార్గం కోసం ఇక్కడికొచ్చినట్లు పలువురు విదేశీయులు చెప్పారు. No, it's perfect because this numbers, the big number of people in a straight place is if there isn't a good organization, is impossible. I've been waiting to come. I'm 58. I've been waiting to come to this since I was 20 years old. So this is a big dream to come here. I feel so excited to just nowhere in the world can you do this, and this is so special. So I feel excited, and I know it's going to be cold, but I'm very happy to take the dip. తొలిసారి కుంభమేళాకొచ్చిన విదేశీయులు ఆధ్యాత్మిక శోభను చూసి పులకించిపోతున్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన యూట్యూబర్లు ప్రత్యేకంగా వీడియోలు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడి సంప్రదాయాల గురించి జపాన్, యూరోపియన్ నుంచి వచ్చిన భక్తులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. భారీగా జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమానికి జరిగిన ఏర్పాట్లను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక్క భారత్కే ఇది సాధ్యమని, జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుందని అంటున్నారు. కొంతమంది విదేశీయులు భావోద్వేగానికి గురయ్యారు. This is my first time at Kumbh Mela, yes. Oh, it's wonderful. I feel very lucky and very fortunate to be allowed to be here. So far, it's been, an opportunity of a lifetime. I took a dip this morning. I'm going to cry. It's amazing. It's amazing to be here. This is just such an amazing event to see so many people who are celebrating and wanting purification, wanting moksha, wanting liberty, wanting peace for all humanity. I mean, this is just an amazing thing. Only in India, only in Bards, right? So, I don't know what else can I say. ఇక్కడికి రావడం అద్భుతంగా ఉందని, కుంభమేళాలో పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు విదేశీ భక్తులు చెప్తున్నారు. కుంభమేళాలో పాల్గొంటే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో ఇక్కడికొచ్చినట్లు తెలిపారు. मैं स्वयं को इतने भाग्यशाली मानती हूँ कि इसी दिव्य पूर्णिमा की दिवस पर कुंभ में, प्रयाग में आने का अवसर मिला. जब संगम में डुबकी लगाएंगे तो सचमुच हम केवल संगम में डुबकी नहीं लगाते हैं, हम स्वयं में डुबकी लगाते हैं, अपने आत्मा में डुबकी लगाते हैं. माँ गंगा, माँ यमुना, माँ सरस्वती प्रयाग में आते हैं. लेकिन जब संगम में होता है, ठीक इसी तरह से इकट्ठे होता है. when we come together in a sangam of people, of culture, race, religion, alag-alag rang, alag-alag race, alag-alag religion, alag-alag dharm, जब हम सभी लोग इसी दिव्य लक्ष्य को लेकर साथ ही साथ आते हैं, साथ ही साथ डुबकी लगाते हैं, शांति प्राप्त करते हैं और पूरा विश्व में हम लोग शांति ले आ सकते हैं. This is the way to bring peace to the world.